అనేక సంవత్సరాలుగా చట్టాన్ని చుట్టంగా మార్చుకొని ప్రభుత్వపరమైన భూముల్ని ఆక్రమించుకున్నటువంటి రియల్ ఎస్టేట్ మాఫియా లేదా పెద్దల అండదండలతో ఎవరైతే ఈ భూములు కబ్జా పెట్టిందో అలాంటి భూములన్నీ కూడా పేదల పరమైతే ప్రభుత్వపరమైందని చెప్పి భావించడం హైడ్రా వచ్చినాడు. హైడ్రా చెరువులను కాపాడుతుందని, హైడ్రా నాలని కాపాడుతుందని, హైడ్రా పేదవాళ్ళకు అండగా ఉంటుందని చెప్పి భావించడం. కానీ అతి తక్కువ కాలంలోనే హైడ్రా చెరువులలో కట్టుకున్న పెద్దల జోలికి పోలేదు, హైడ్రా భూ మాఫియా జోలికి పోలేదు. హైడ్రా 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం ఏ బస్తీలను అయితే నిర్మాణం చేసుకున్నారో బస్తీలలో నివసించే ప్రజలకి నోటీసులు ఇవ్వడం, ఈ బస్తీలు ప్రభుత్వ స్థలంలో ఉన్నాయి, ఈ బస్తీలు చెరువు శిఖంలో ఉన్నాయని చెప్పి కూలగొట్టే ప్రయత్నం చేశాను. నేను మల్కాయిరి పార్లమెంట్ సభ్యుడిగా ఈ ఫీల్డ్ మీద తిరుగుతున్నప్పుడు అనేక ఉదంతాలు ఉన్నాయి. ఒక్కొక్కరు కాళ్ళ మీద పడి నా భర్త క్యాన్సర్ ఉన్నది, నాకు ఇది తప్ప ఇంకో మార్గం లేదని చెప్పి వేడుకున్నా. ఇవాళ బుచ్చమ్మనే రైతు కుక్కడపల్లిలో వాళ్ళ కాళ్ళ మీద పడి అయ్యా నాకు 3 బిడ్డలు నాకు పట్టా భూమి నాకు కూలగొట్టదని చెప్పి వేడుకున్నా. ఆమె సూసైడ్ చేసుకున్నా. జొన్నబండ లాంటి ఒడ్డెల కాలనీలలో 3 తరాలుగా ఉంటున్నాం మేము ఇక్కడ, ఇప్పుడు వచ్చి మేము మా ఇల్లు కూలగొడుతున్నామని చెప్పి వాళ్ళు కన్నీళ్లు కార్చినా కూడా కనికరించలే హైడ్రా. ముఖ్యమంత్రి గారు అండదండలతో ఇవాళ వాళ్ళ మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేసి అనేక మార్లు నేను ఫీల్డ్ మీద ప్రజలకు అండగా ఉండి హైడ్రా చెరువులు కాపాడతలేదు, హైడ్రా ప్రభుత్వ భూములు కాపాడతలేదు, హైడ్రా పేదల ఉసురు పోసుకుంటుందని చెప్పినాం, పేదల ఉసురు తగ్గుతారు కూడా చెప్పినాం. ఇవాళ అనేక సార్లు కోర్టు కూడా మందలించింది, నువ్వు చట్టానికి అతీతంగా ప్రవర్తిస్తున్నావు, నీ ఇష్టమైన వ్యవహరించడానికి వీళ్ళు అని చెప్పి ఎన్నిసార్లు వేడుకున్నా కూడా చివరికి ముఖ్యమంత్రే ముందుకొచ్చి హైడ్రా అనే పదం ఇవాళ హిట్లర్ నుంచి తెచ్చుకున్న, అంటే హిట్లర్ వారసత్వంగా తెలంగాణ కొనసాగుతుందని చెప్పి ఆయనే స్వయంగా మాట్లాడిన తర్వాత ఇలా రంగనాథ్ గారికి, హైడ్రాకి, కమిషన్కి ఎంత హక్కులు వస్తాయో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కంటే, పోలీస్ డిపార్ట్మెంట్ కంటే, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కంటే ఒక్క మాటలో చెప్పాలంటే ముఖ్యమంత్రి తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అంత అధికారం ఉన్నట్టుగా నాకు ఎవరికి చెప్పాల్సి అక్కర్లేదు, ఎవరి మాట వినాల్సి అక్కర్లేదు, కోర్టులు పట్టించుకోవాల్సి అక్కర్లేదు అనే పద్ధతిలో కూడా వారు వివరించిన తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉంది. ఇవాళ కోర్టు కూడా అనేక సార్లు నిన్ను జైలు పెట్టాల్సి వస్తుంది, నువ్వు అతీతంగా వివరిస్తున్నావు అని చెప్పి మందలించినప్పటికీ కూడా ఎక్కడ కూడా మార్పు రాలేదు. ఇవాళ 63 సార్లు కోర్టు దిక్కలకు పాల్పడినట్టుగా ఇలా మాట్లాడి రంగనాథ్ను వెంటనే తొలగించమని చెప్పి సిఎస్కి ఇవాళ కోర్టు ఆదేశించిన స్థాయికి వచ్చిందంటే ఇలా రంగనాథ్ కాదు, ఇక్కడ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టులాగా ఉందని చెప్పి భావిస్తా ఉన్నా. నేను స్వయంగా చూసిన ఇవాళ అనేక మంది పెద్దలకు నోటీసులు ఇచ్చి వాళ్ళకు ప్రభుత్వ అండదండలు ఉంటే వాళ్ళకి ఏమనకుండా కాపాడిన ఉదంతాలు అనేక ఉన్నాయి. కాబట్టి ఇవాళ చట్టం మరోసారి ఉన్నవాళ్ళ చుట్టమైంది, ఇవాళ పేదవాళ్ళకు మాత్రం ఇవాళ కన్నీళ్ళు మిగిలినాయి. ఇవాళ ఇప్పటికైనా కోర్టు ఇంటర్వ్యూని ఈ పని చేసినందుకు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నా. ప్రభుత్వ అధికారులను సూచన చేస్తున్నా, ప్రభుత్వ అధికారులుగా ఐఏఎస్ ఆఫీసర్లుగా, ఐపీఎస్ ఆఫీసర్లుగా మీరు సర్వీస్ 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఉంటాయి. రాజకీయ పార్టీలుగా ప్రభుత్వాలు 5 ఏళ్ళకి ఒకసారి మారుతూ ఉంటాయి. కానీ మీరు ఇష్టానికి లోబడి కాకుండా చట్టాన్ని లోబడి పనిచేసే ప్రయత్నం చేయాలి తప్ప బాసుల ఆదేశాలని తూచ తప్పకుండా పాటించి కటకటాలు పాలైనటువంటి అనేక ఉదంతాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా బాసులు ఆదేశించగానే 100ల సంఖ్యలో బుల్డోజర్లు పోవడం, 100ల సంఖ్యలో ఈ సిమెంట్ కాంక్రీట్ వెహికల్ పోవడం, 100ల సంఖ్యలో పోలీసులు పెట్టి ప్రజల మీద దౌర్జన్యం ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ ఇప్పటికైనా ఈ చర్య జరిగినందుకు గర్విస్తూ ఉన్నా. రెండవది, ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా కూడా హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇవాళ కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది. రియల్ ఎస్టేట్ బాగుంటేనే అనేక రకాల ట్యాక్సెస్ వస్తాయి, నేను స్వయంగా చూసిన. కానీ ఈ హైడ్రా వచ్చిన తర్వాత లేక్ వ్యూ అనే పదం పోయింది, ఈ రివర్ వ్యూ అనే పదం పోయింది. ఇవాళ ఒక అపార్ట్మెంట్లో ఇల్లు కొనుక్కోవాలన్నా, ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు కొనుక్కోవాలన్నా హైడ్రా పర్మిషన్ తెచ్చినవా అని చెప్పి అడిగేటువంటి స్థాయికి వచ్చింది. ఇలా మొత్తం రియల్ ఎస్టేట్ రంగం అంతా కుదేలైపోయింది. హైదరాబాద్లో లక్షల మందికి ఉపాధి లేకుండా పోయింది. ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారుల గుండెల్లో రైలు పరిగెత్తా ఉన్నాయి. నేను ఒకటే అంటున్నా, వ్యాపారం చేసుకునేవాడిని సపోర్ట్ చేయమంటలేదు. కానీ ఇవాళ హైడ్రా పర్మిషన్ అనేటువంటి పదం వచ్చిన తర్వాత ఎవడు అపార్ట్మెంట్ అమ్ముకోగలుగుతాడు, ఎవడు ఇలా ఇల్లు అమ్ముకోగలుగుతాడు, ఎవడు లేక్ వ్యూ అని పెట్టుకోగలుగుతాడు, ఎవడు ఇలా రివర్ వ్యూ అని పెట్టుకోగలుగుతాడు. ఇంత భయానకమైన వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి దీంట్లో మిడిల్ క్లాస్ కూడా
30 ఏళ్ళ క్రితం మేము కొనుక్కున్న భూమి, 30 ఏళ్ళ క్రితం కట్టుకునే ఇల్లు ఇప్పటికి కూడా మాకు నోటీసులు వస్తున్నాయని చెప్పి భయపడే పరిస్థితి వచ్చింది. ఇవాళ ప్రభుత్వం ఇప్పటికైనా గుణపాఠం తెచ్చుకొని ఇది రంగనాథ్కి ఇచ్చినటువంటి ఆర్డర్ కాదు, ఇది తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి సర్కార్కి ఒక చెంపపెట్టులాగా ఉండేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఇలా బేజాలకు పోకుండా కింద ఏం జరుగుతుందో చూడు. ఇవాళ మొత్తం ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2.5 సంవత్సరాల కాలంలో అతి ఎక్కువ ప్రజలతో చీకొట్టించుకునేటువంటి ఇవాళ సంస్థ ఏంటంటే హైడ్రా. దానివల్ల ఈ ప్రభుత్వానికి అయితే చెడ్డ పేరు వచ్చిందో మీకు ఇవాళ తెలియకపోవచ్చు, రాబోయే కాలం తప్పకుండా తెలుస్తుంది. దీని మూల్యం రేవంత్ రెడ్డి సర్కారే చెల్లిస్తా అని చెప్పి సందర్భంగా చెల్లిస్తారు. పదానికి ఎవరికి అర్థం తెలియదు. స్వయంగా ముఖ్యమంత్రి గారే అహంకారం ఎక్కువైపోయిన తర్వాత హైడ్రా అనే పేరు హిట్లర్ రాజ్యంలో ఒక కోర్ కమిటీకి ఉన్నటువంటి పేరు. ఆ కోర్ కమిటీ ఎవరినైనా జైల్లో పెట్టచ్చు, ఎవరినైనా చంపచ్చు, ఎవరి మీదైనా దౌర్జన్యం చేయొచ్చు. అంటే ఒక మాట చెప్పాలంటే దానికి హక్కులతో సంబంధం లేదు. హిట్లర్ కొన్ని వేల మందిని గ్యాస్ పైపులలో పంపించేటప్పుడు ఒక గట్లాంటి సంస్థ ఇది. ఆ సంస్థని ఈయన ఇన్స్పిరేషన్ తీసుకొని, ఈయన ఆదర్శంగా తీసుకొని ఇలా పెట్టినా అని చెప్పి తనే చెప్తున్నాడు, మనం చెప్పట్లేదు. హైడ్రా అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చిందో అని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ హైడ్రా హిట్లర్ రాజ్యంలో ఇంత దుర్మార్గాలకు ఒడిగట్టిన సంస్థ అని చెప్పి మాత్రం ఎవరికి తెలియదు. ఇవాళ అదే పని ఈ రాష్ట్రంలో చేసింది. దాన్ని తప్పకుండా హిట్లర్కి ఏ గతి పట్టిందో ఇలా ఈ సర్కారు కూడా గదే గతి పడుతుందని చెప్పి తెలంగాణ ప్రజానికం శాపనాదాలు పెట్టిండ్రు. తప్పకుండా దీన్ని మూల్యం చెల్లించక తప్పదు.